హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఈ రోజు అయితే మన కిచెన్ వ్లాగ్తో వచ్చేసాను. డే కిచెన్ వ్లాగ్లో ఏం చేశాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాసేసేయండి. ఈరోజు ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ చేద్దామనే ఆలోచనలో లేకుండా నేనైతే కనుక పని అంతా మొదలుపెట్టేసా. పని మొదలుపెట్టాక సరేలే ఎలాగో పని చేస్తున్నాం కదా, డే బ్లాగ్ కదా, ఈ రోజుది కూడా బ్లాగ్ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మీ ముందుకు వచ్చేసాను. అందుకేనండి పొయ్యి క్లీన్ చేసేసుకున్నాను, బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నానండి, గిన్నెలు కడిగేసుకొని ఇంత పని చేసినాక మీ ముందుకు వచ్చేసా. ఇప్పుడైతే నేను పాస్తా తోర్తల్లిని అని చెప్పి అంటారండి, అవి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే గనక ఇంకా టమోటా సాస్ ఉంటుంది కదా, టమోటా సాస్ తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ నేను పై పొట్టు తీసా, 2 ఉల్లిపాయలు అయితే వాడతా. ఇప్పుడు ఇంకో దానికి చేయాలి. ఇక్కడ పెరుగండి, అసలు పెరుగు చూపిస్తున్నాను, పాస్తా చూపిస్తున్నా, టమోటా సాస్ చూపిస్తున్నా. వీటన్నిటితో ఏం చేస్తాను ఏంటి అనేది చూసేసేయండి. చాలా సింపుల్ ఫుడ్ అండి ఈరోజు అయితే మాది. ఎందుకంటే రైస్ కుక్కర్ పెట్టేశాను, రైస్ అవుతూ ఉంది. ఈలోపు ఇక్కడ నీళ్లు కూడా పెట్టేశాను, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడే నీళ్ళు పెట్టేసాను, దాంట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఎక్కువ వేయకండి, చూసి వేసుకోండి. ఎందుకంటే మనం కర్రీస్లో అన్నిటిలో ఉప్పు వేస్తాం కాబట్టి. ఇది ఫ్రెష్ పాస్తా అండి. ఇవి లోపల అయితే మీట్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. మనం సింపుల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది అయితే కనుక నేను ఇంకో గిన్నె పెట్టా, దాంట్లో నేను పోపు వేసాను. పోపు వేసినప్పుడు పచ్చెనపప్పు అలా ఉండిపోయినట్టుంది, అది తీసి పడేసానండి. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం నూనె అయితే వేస్తున్నా, ఇక్కడ పోపు కూడా వేస్తున్నాను. ఇంకా ఆ పాస్తా ఏంటి అంటే మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. మైదా పిండిలో కోడిగుడ్డు కొట్టేసుకొని ఉప్పు కొంచెం ఆయిల్ పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో మన చపాతీ పిండిలాగా చేసేసి, చికెన్ ఉంటుంది కదా ఆల్రెడీ మనం కుక్ చేసుకోవాలండి. లైట్గా నూనె వేసి కొంచెం ఉప్పు వేసి అది కుక్ చేసుకొని ఆ పాస్తా మనకు చపాతీ లాగా చిన్న చిన్న చేసి ఆ మధ్యలో పెట్టేసి రోడ్లా చుట్టేసుకోవడమే. అవి ఫ్రెష్ పాస్తా అండి. ఇదైతే నేను అంటే రెడీ అయినయే నేను తెచ్చుకున్నాను. ఇవి 4 మినిట్స్ అని ఇస్తారు, దాని మీద 5 మినిట్స్ కుక్ అయితే చాలు. ఇప్పుడైతే దీంట్లో నూనె కాగింది కదా, కొంచెం వేడైపోయిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవి వేసాను. ఇంకోటి అయితే ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే కనుక నూనె బాగా వేడైపోయిన తర్వాత పోపు గింజలు వేయనండి. మీరు మన వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను కొంచెం నూనె కాగిన తర్వాత ఈ పోపు గింజలు వేస్తున్నాను. మళ్ళీ అది పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఇంకో గిన్నె పెట్టాను. ఏందిరా బాబు ఇవాళ ఇన్ని గిన్నెలు పెడుతుందేమో, అసలు ఏం చేస్తుందిరా అనుకుంటున్నారా? చేస్తున్నాను, ఏదో చేస్తున్నా, తినడానికేనండో, ఈ పారేయటానికి ఏది చేయటం లేదు. ఇప్పుడు మళ్ళీ నూనె పెట్టాయి, గిన్నెలో నూనె పెట్టింది. మీరు ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఆలివ్ ఆయిల్ ఎందుకులే అని చెప్పి సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేసిన. అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. పాస్తాకండి, పాస్తాకి టమాటా కర్రీ చేయాలి కదా. టమాటా కర్రీ కూడా మీ దగ్గర ఎక్కువ టమాటా ఉన్నాయి అంటే కనుక ఏం లేదండి, కొంచెం ఆయిల్ వేసేసి మీరు టమాటా అనేది మిక్సీ వేసి టమాటా ప్యూరీ లాగా ఆయిల్లో వేసేసి చక్కగా ఉప్పు కొంచెం షుగర్ వేసి బాగా ఉడికించండి దగ్గరకు వచ్చిందాక. అది సీసాకెత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక 1 మంత్ నుంచి 45 డేస్ వరకు మనకు స్టోర్ చేసుకోవచ్చండి. అది ఏంటంటే టమాటా సీజన్గా దొరుకుతూ ఉంటాయి, ఒక్కోసారి అనుకోకుండా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి తక్కువ రేట్లకి. అలాంటప్పుడు ఆ పని చేసుకున్న సాసే ఇది. ఇప్పుడైతే నేను కొన్న సాసేనండి, నేనైతే అలా స్టోర్ చేసుకుంది కాదు. మా దగ్గర టమాటా సాస్ అనేది దొరుకుతూ ఉంటుంది, మేము ఇటలీలో ఉంటాం కాబట్టి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసానండి. ఉల్లిపాయలు ఉప్పు ఎందుకు వేసాను అంటే త్వరగా ఉల్లిపాయ మగ్గిపోవటానికి ఉప్పు అనేది వేసాను. ఈలోపు అవతల పొయ్యి మీద పోపు అనేది వేగుతూ ఉంది కదా, దాంట్లో కూడా కొంచెం ఇంగువ వేస్తానండి. ఇంకా ఆ పోపు ఎందుకు ఏంటి అనేది చెప్పేస్తాను. పెరుగు తాలింపు వేస్తున్నానండి. రైస్ కుక్ అవుతుంది. ఫస్ట్ ప్లేట్ కింద పాస్తా తింటున్నాము, సెకండ్ ప్లేట్ కింద అయితే కనుక పెరుగు తింటున్నామండి. పెరుగన్నము అంటే తాలింపు వేసుకున్నది తింటున్నాము. మీ అందరికీ తెలుసు కదా పెరుగు తాలింపు ఎలా వేస్తామనేది. ఇప్పుడైతే ఇంగువ వేసాను. ఇంకా నేనైతే కనుక పెరుగు తాలింపుకి పసుపు కొంచెం వాడతానండి. మీరు పసుపు వాడతారా లేదా అనేది కామెంట్ చేయండి. నాకు ఎందుకో కొంచెం పసుపు కలర్లో పెరుగు కనిపిస్తేనే తినాలి అనిపిస్తుంది, కాబట్టి పసుపు అనేది కొంచెం యూజ్ చేస్తాను, ఎక్కువ వేసే పని లేదు. ఇంకోటి ఏంటంటే నూనెలో పసుపు వేయటం వల్ల పసుపు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్న పాస్తా కూడా 5 మినిట్స్ కుక్ అయితే చాలు. నేను ఆల్రెడీ బాయిల్
వాటర్ బాయిల్కి పెట్టాను కదా, అవి బాగా మరగటం స్టార్ట్ అయినాక మనం పాస్తా వేసిన తర్వాత అది మరగటం మొదలు పెట్టిన దగ్గర నుంచి 5 నిమిషాల నుంచి తీసేసుకోవడమేనండి. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్లో ఏ రెసిపీ అయినా సరే చూసి ట్రై చేసి ఉంటే కనుక నాకు ఇన్స్టాలో పెట్టండి. నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మీరు మెసేజెసే పెట్టాలి. మీరు ఏ రెసిపీ అయినా ట్రై చేసి ఉంటే, నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, విజయ మల్టీ కుజిన్, ఇండియన్ అమ్మ విజయరాణి, వీటిలో ఏ ఛానల్లో మీరు ట్రై చేశారు అనేది నాకు అక్కడ ఫోటో పెడితే కనుక నేను అది డౌన్లోడ్ చేసుకొని 10 to 15 days లోపు నేను షార్ట్ వీడియో అనేది చేసి మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే టమోటా ప్యూరీ ఉంది కదా, అది వేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ సీసాలో కుక్ అయ్యే వచ్చింది మనకి. ఉల్లిపాయ అయితే బాగా వేగే పని లేదు, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు దీంతో పాటు ఇది ఉడికితేనే బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే కనుక, మీరు అక్కడ పెట్టిన తర్వాత ఇన్స్టాలో నాకు పిక్ పెట్టిన తర్వాత మీరు వచ్చి ఆ వీక్లో ఏ వీడియో అయితే పెట్టానో ఆ వీడియో కింద మీరు ఇట్లా నేను ఇన్స్టాలో మీ రెసిపీ ట్రై చేశాను, పిక్ పెట్టాను, ఒకసారి చూడండి అంటే చూసి మీ నేమ్ యూజ్ చేయమంటే యూజ్ చేస్తాను, లేదండి. అక్కడ నేను షార్ట్ వీడియో 10 to 15 days లోపు 100% పెట్టేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మరిగిపోయింది, ఉడుకుతుంది మనకి. దీంట్లో అయితే ఒరిగనో వేస్తానండి. ఒరిగనో వేస్తే పాస్తా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, నేను ఒరిగనో ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. అవతల పొయ్యి మీద అయితే నేను ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పోపు గింజలు అన్నీ వేగుతూ ఉన్నాయి. అదైతే పెరుగు తాలింపేస్తాను. ఇంకా మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ రెసిపీ మీ పాస్తా ఎప్పుడైనా తిన్నారా? ఈ పాస్తా పేరు అయితే తోర్తల్లిని అంటారండి, ఫ్రెష్ పాస్తా. అందుకే 5 minutes ప్రాసెసింగ్, దాని మీద 4 minutes అని ఇస్తారు. నేనైతే 1 నిమిషం ఎక్కువే కుక్ చేస్తాను. ఎందుకంటే మనకు పిండి అనేది కుక్ అవ్వకుండా తింటే కడుపులో నొప్పి ఇలాంటివి వస్తాయి కాబట్టి నేనైతే దాని మీద కన్నా కొంచెం ఎక్కువగానే కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ మరుగుతూ ఉన్నాయి. ఈలోపు అయితే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ వేగుతూ ఉన్నాయి. దాంట్లో అయితే కొంచెం పసుపు వేస్తాను. ఇక్కడైతే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే కనుక, నేను పెరుగు తాలింపుకి ఏమేం వేశాను, మీరు పసుపు వేస్తారా లేదా? ఇది కామెంట్ సెక్షన్లో రాయండి. చాలామంది, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరు. నేనైతే 100% వేస్తానండి. ఎక్కువగా అయితే వేయను, కొంచెం వేస్తాను. చూస్తున్నారు కదా, 2 చిటికెళ్ళు అయితే వేశాను. ఇంకైతే కనుక పెరుగు మా దగ్గర ఏంటంటే కొన్న టిన్సేనండి, అది ఆల్రెడీ క్రీమ్గా ఉంటుంది. మన గడ్డలుగా ఉంటాయి. ఇండియాలో పెరుగు ఉంటుంది కదండి, గేదె పెరుగు, దానితో పెరుగు తాలింపు వేసేసుకోండి. ఆ రోజు అన్నం అంతా, 1 కప్పు తినేవాళ్ళు 2 కప్పులు అన్నం తింటారు. నేనైతే అలాగే తింటానండి, అంత ఇష్టం నాకు పెరుగు తాలింపు అయితే. ఇప్పుడు నీళ్ళన్నీ మరిగిపోయినాయి కదా, ఇవన్నీ దీంట్లో వేసేసాను. ఒక్కసారి అలా కలిపేసుకుని ఒక 5 minutes దాన్ని వదిలేసేయాలి. ఈలోపు మనకి ఏంటంటే వెనక టమాటా కర్రీ కూడా ఉడుకుతూ ఉంది. మీరు లేదు టమాటా ప్యూరీ లేదు అంటే టమాటా కర్రీ కూడా ముక్కలు కూడా వేసేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే నాకు ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇవన్నీ ఇట్లా వేగిపోతే చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి, బాగా చల్లారే పని లేదు. 2 నిమిషాలు వదిలేసి పెరుగు వేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అన్నీ వేసాం కదా, ఉప్పు కూడా వేసానండి. ఉల్లిపాయలు మరిగేటప్పుడు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇప్పుడు చూసారు కదా, ఇవైతే బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఇవైతే 5 minutes మీరు టైం పెట్టుకొని ఉడికించుకోండి. దాని మీద ప్రాసెస్ మీకు కొంచెం పలుగ్గా ఉన్న తింటామన్నప్పుడు 4 minutes ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు పెరుగు వేసేసాను. ఇక్కడ పెరుగు తాలింపు ఉంది. ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతానండి, ఈరోజు మీకు ఏమేమి రెసిపీస్ చూపించాను ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇవి బాగా ఉడికిపోయినాయి అన్నప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ అవతల దాని మీద వేసేసేయండి. ఇది మామూలుగా అయితే బటర్తో తింటారండి. బటర్ వేడి చేసుకొని బాగా కాగేటప్పుడు దాంట్లో చిన్నులపాయ వేసి, చిన్నులపాయ వేగిన తర్వాత దాంట్లో ఈ తొరతల్లీలు ఉన్నాయి కదా, అవి డైరెక్ట్ ఉడకపెట్టేసి దాంట్లో వేసుకొని తింటారు. అది ఇంకా చాలా బాగుంటుంది. కానీ మాకేంటంటే టమోటా కర్రీతో తినడం ఇష్టము కాబట్టి నేనైతే టమోటా కర్రీతో చేస్తున్నా. మామూలుగా అయితే బటర్తో తింటే ఇంకా అసలు చెప్పే పని లేదండి, స్వర్గమే చూస్తాం, అంత టేస్ట్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా మనం వేసిన తర్వాత 1 minute కుక్ చేసుకుంటే చాలు. అవన్నీ మనకి త్వరతలీనికి పట్టేస్తే చాలండి. ఈ పాస్తా మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను.